వామ్మో! ఈరోజు అస్సలు ఇలా జరుగుతుందనుకోలా. పరిగెత్తినంత పనయింది. ఏంటక్క అంతలావున ఏం జరిగింది అనుకుంటున్నారా? డైలీ మా పాప స్కూల్ బస్ టైం వచ్చి 9:30. ఈరోజు కూడా అదే టైం అని చెప్పేసి పాపని రెడీ చేసి మొత్తం రెడీ చేసుకొని కామ్గా కూర్చోన్నాం. సడన్గా 9:15 వాళ్ళ మేడం నుంచి కాల్. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ మ్యామ్, వేర్ ఆర్ యూ అని. వామ్మో! ఇంకా చూసుకోండి, పాపని తీసుకొని బ్యాగ్ తీసుకొని ఫాస్ట్గా పరిగెత్తినంతలాగా వెళ్ళిపోయా. థ్యాంక్ గాడ్ ఎలాగో పాపనైతే తీసుకెళ్ళి బస్ ఎక్కిచ్చేసా. సేమ్ డే ఈవినింగ్ మళ్ళీ 10 నిమిషాల ముందే బస్ వచ్చేసింది. వామ్మో! ఏంద్రా వీళ్ళు ఇంత ఫాస్ట్గా ఉండరు అనుకుంటూ ఫాస్ట్గా వెళ్ళి పాపని తీసుకొచ్చుకున్నా. ఈరోజంతా పరుగులు తీయడమే సరిపోయింది అసలు. ఈ రెసిపీ విషయం అంటారా, మా వారు మొన్న చేపలు తెచ్చారా, వాటిలో కొన్ని నొక్కేసి దాచేసా. అంటే ఎప్పుడు పెద్ద చేపలనే కదా ఫ్రై చేసుకుంటాం, చిన్న చేపలు ఎందుకు ఫ్రై చేసుకోకూడదని చెప్పేసి వాటి కోసం దాచేసుకున్నా. వాటిల మీద ప్రయోగం ఈరోజు చేశాను అన్నమాట. ప్రాసెస్ ఏం డిఫరెంట్ కాదు, నార్మల్ ఫిష్ ఫ్రై ఎలా చేసుకుంటామో ఇది కూడా అలానే సేమ్ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకొని మ్యారినేషన్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవడమే. అన్నట్టు ఇవేం చేపలు గుర్తుపట్టారా? ఒకవేళ మీకు ఎవరికైనా తెలుసుంటే కామెంట్ చేయండి. చిన్న చేపలను ఎప్పుడు ఫ్రై చేసుకొని తినలేదు. అనుకున్నా కాగుతామా, ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో తీర్చేసుకోవాలి. అందుకే చిన్న చేపలు తెచ్చినప్పుడు ఇలా దాచేసుకొని ఫ్రై చేసేసుకున్నా. దాచుకున్నానంటే మళ్ళీ నేను ఒక్కటే తిన్నాను అనుకోకండి, మా వాళ్ళకి కూడా చేసి పెట్టానండోయ్. ఒక్కదాన్నే దాచుకో తింటే కడుపు నొప్పి వచ్చేదు. పిల్లలకి మా వారికి పెట్టే నేను తిన్నా. అన్నట్టు మీ పిల్లలు స్కూల్ బస్సులు కరెక్ట్గా వస్తున్నాయా, లేకపోతే నాలా పరుగులు తీస్తున్నారా? కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. బాయ్ బాయ్.